ఎలాంటి వారికి మేలు చేసేవాడు? అన్నీ ఉన్న వారికి కాదండి. ఈ రోజుల్లో చాలా మందికి చుట్టాలుగా మారుతూ ఉన్నారు. చాలా మందికి బంధువులు అవుతూ ఉన్నారు. ఎవరికి బంధువులు అవుతున్నారు అని అంటే, డబ్బున్నోడికి బంధువులు అవుతూ ఉన్నారు. అవును కదండి. సుఖంలో ఉన్నవాడికే బంధువు అవుతూ ఉన్నాడు. సంతోషంలో ఉన్నవాడికే బంధువు అవుతూ ఉన్నాడు. ఒక కష్టంలో ఉన్నవాడికి సుఖంలో ఉన్నవాడు పోయి చేయి ఇచ్చి పైకి లేవనెత్తలేకపోతూ ఉన్నాడు. ఒక అప్పుల్లో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళేసి, డబ్బున్నవాడు, అయ్యో నువ్వు ఇంత అప్పుల సమస్యల్లో ఉన్నావా, అయితే నా అక్కడ కొంత ఉంది తీసుకో, ఈసారికి నువ్వు ఏదో విధంగా కొంచెం నెట్టుకుని రా, తర్వాత నాకు ఇద్దులని ఎంత మాత్రం కూడా సాయం చేసే గుణం లేదండి. ఉన్నవాడికే పోయి సాయం చేద్దాం అనుకుంటారండి, పేరు కోసం, గొప్పల కోసం. కానీ ఏబు యొక్క జీవితం అలా లేదండి. నిజమైనటువంటి సహాయం ఎవరికైతే కావాలో, నిజమైన శ్రమల్లో, నిజమైనటువంటి కృంగుదల, నిజమైన నిస్సహాయ స్థితిలో ఎవరైతే ఉన్నారో, అట్టి వారి విషయంలో ఏబు గారు ఎంత మాత్రం కూడా సహాయం చేయకుండా